ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని అంటే ఆపద్దినమందు అంటే నీకెదురయ్యే పరిస్థితిలో, నీకెదురయ్యే కష్టంలో, నీకెదురయ్యే ఇబ్బందులు నీవు ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు చూద్దాం దేవుడిచ్చు సర్వాంగ కవచము ఎలా ఉంటుందో. చదువమ్మా. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుక్కొని. చాలమ్మా. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, బెల్ట్ ఆఫ్ ట్రూత్. సైనికుడికి సైన్యంలోకి వెళ్లే ముందు వస్త్రాలన్నీ పర్ఫెక్ట్ గా ఉండటానికి అనమాట బెల్ట్ కడతాడు అనమాట. ఒక బెల్ట్ ఉండిద్ది అనమాట. స్ట్రాంగ్ గా ఉండటానికి ఒక బెల్ట్ ఉండిద్ది అనమాట. బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటారనమాట. సత్యమనే దట్టి మనం కట్టుకోవాలి. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యాన్ని మనం అంగీకరిస్తే, ఆయన వాక్యం ప్రకారం మనం జీవిస్తే నీతిని నెరవేర్చేవారిగా, సత్యాన్ని అనుసరించి నడుచుకునేవారిగా మనం ఉంటాము. అపవాది తంత్రాల్ని ఎదిరించేవారిగా ఉంటాం. వాడు చెప్పే అబద్ధాలు, వాడు కల్పించే కల్పనా కథల వైపు మనం చూడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని. నీతి అను మైమరుపు అని అంటే నీతి అనే రొమ్ము పలక. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే రొమ్ము పలక అనమాట. చెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అనే రొమ్ము పలక. సత్యం అనే దట్టి. సైనికుడికి ఇక్కడ ఒక కవచం లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక కవచం అంటే ఈ చెస్ట్ భాగంలో ఎక్కడో కూడా బాణాలు దిగకుండా, వాడు వాడే బుల్లెట్లు కానీ ఏవి దిగకుండా ఇక్కడ ఒక కవచం ఉండిద్ది అనమాట. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటున్నాడు. అపవాది తంత్రములను ఎదిరించుటకు ఆయన ఇచ్చు సర్వాంగ కవచము సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. బెల్ట్ ఆఫ్ ట్రూత్. నీతి అనే మైమరపు మనం తొడుక్కోవాలి. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ రొమ్ము పలక ఏం చేసిద్దనంటే మనము నీతిని నెరవేర్చేవారిగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీతిగా యథార్థంగా మనం జీవిస్తామనంటే మన ఎదుట ఏం కనపడింది? నీతి కనపడేది. నీతి కనపడితే అపవాది మన దరి చేరడు. వాడు మొదటి నుంచి పాపం చేయవాడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు వాడు. చదువమ్మా. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుక్కొని అంటే షూ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. షూస్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. సమాధాన సువార్త వలనైన. సమాధాన సువార్త అంటే సమాధాన సువార్తను మనం అంగీకరించాలి. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆయన సువార్తను మనం అంగీకరించాలి. ఆయన సువార్తను మనం అనేకులకు ప్రకటించాలి. ఆయన మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టంలో, నష్టంలో, వేదనలో ఉన్న వారికి మనం చెప్పేవారిగా ఉండాలి. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని. షూ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్ అంటే సైనికుడికి
బెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే ఈ రొమ్ము పలక, నీతి అనే రొమ్ము పలక అంటే ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది అనమాట, ఒక కవచం ఉంటుంది. అలాగే సత్యం అనే దట్టి అంటే మంచి బెల్ట్ ఉంటుంది. అలాగే షూస్ అంటే షూ కూడా, అంటే మనకి సరిపోని చెప్పులు వేసుకున్నాం మనకి ఎట్లా ఉంటాయి, లూజ్ చేసుకుంటే ఎలా ఉంటాయి, లూజ్ చేసుకుంటే మనం నడవగలుగుతామా, లూజ్గా ఉన్నాయనుకో జారిపోతూ ఉంటాం. మనం నడుస్తూ ఉంటుంటే అది వదిలేసిద్ది, అది అక్కడే ఉండిద్ది, మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే సైనికుడికి మంచి షూస్ ఉండాలన్నమాట, అంటే మంచి జోడు, మంచి చెప్పులు ఉండాలి. అవి కరెక్ట్గా ఉంటేనే వాడు యుద్ధం చేయగలుగుతాడు. అవి వాడు యుద్ధం చేసేటప్పుడు ఇలా జారుతున్నాయి అనుకో, ఇప్పుడు వీటినే వేసుకుంటాడు, వీటినే వేసుకుంటాడా, యుద్ధమే చేస్తాడా? అవి కరెక్ట్గా ఉండటం అంటే కరెక్ట్గా ఉండే షూస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ అంటే మనము స్థిరముగా దేవుణ్ణి నిలబడే వారిగా ఉండాలి. నువ్వు స్థిరంగా నిలబడ్డావు అనుకో, ఏదొచ్చి నిన్ను కదిలిచ్చినా సరే, బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? బండ మీద కట్టుకున్నాడు. క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు. బుద్ధిలోనుడు ఇసుకలో కట్టుకున్నాడు. వరద వచ్చింది, గాలి వచ్చింది, కొట్టుకుని వెళ్ళిపోయింది. వరద వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా సరే, బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా గట్టిగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు క్రీస్తులో స్థిరంగా ఉంటే, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నీవు స్థిరంగా ఉంటే చదువమ్మా. సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకోవాలంటే, ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకోవాలి. సైనికుడికి మంచి షూ ఉన్నాయి సైనికుడికి. అలాగే సత్యం అనే దట్టి ఉందన్నమాట, మంచి బెల్ట్ ఉందన్నమాట. అలాగే కవచం ఉంది, రొమ్ము పలక, నీతి అనే కవచం ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉండటం కాదు, విశ్వాసం అనే డాల్ ఉండాలంట. అంటే సైనికుడి చేతిలో ఒకవేళ రైట్ హ్యాండ్ అనుకో, రైట్ హ్యాండ్లో కత్తి ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్లో డాల్ ఉంటుంది అనమాట, ఒక ప్లేట్ లాగా ఉంటుంది అనమాట. ఒక ప్లేటు, మా చిన్నప్పుడు పెద్ద బాణలు ఉండే, రాగి బాణలు ఉండే అనమాట. దాని మీద ఒక ప్లేట్ వేసేవాళ్ళు, పెద్ద ప్లేట్ వేసేవాళ్ళు, రాగి బాణలకి ప్లేట్ వేసేవాళ్ళు. ఆ విధంగా ఉండిద్ది అనమాట. ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు పట్టుకోవాలంట. విశ్వాసమనే డాలు పట్టుకొని దాంతో మీరు దుష్టిని అగ్ని బాణాలన్నీ ఆర్పివేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే నీ విశ్వాసంతో వాడు నీ ఎదురుగా ఎన్ని కుప్పుగంతులు వేసినా, ఎన్ని పిల్టి మొక్కలు వేసినా సరే, నువ్వు భయపడవు, నువ్వు జడవు. నీ దగ్గర విశ్వాసం అనే డాల్ ఉంది, ఆ డాల్ను ఉపయోగిస్తావు. వాడు అగ్ని బాణాలు వేసినంటే శ్రమలు పంపించినా, ఇబ్బందులను పంపించినా, ఇరుకులను పంపించినా, అవమానాలు పంపించినా, వాటితో ఆ విశ్వాసం అనే డాలుతో నీవు దాన్ని ఎదుర్కొంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఎదురుగా నిల్చిన వాడు కూలిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనే డాలుని మనం పట్టుకోవాలి. అంటే నీ విశ్వాసము ప్రభు మీదే ఉండాలి. నీ విశ్వాసము ప్రభు మీద ఉన్నప్పుడు ప్రభు నీ జీవితాల్లో కార్యం చేయటం ఆరంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మ, త్వరగా చదువు. ఇది విశ్వాసం అనే డాలు, షీల్డ్ ఆఫ్ ఫేత్, షీల్డ్ అనమాట, షీల్డ్ ఆఫ్ ఫేత్. విశ్వాసం అనే డాల్ని షీల్డ్ ఆఫ్ ఫేత్ అంటారు. చదువమ్మ. ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని నామానికి మహిమ. ఇవన్నీ ధరించుకుంటే నీతి, సత్యం అనే దట్టిని ధరించుకుంటే, నీతి అనే రొమ్ము పలకను ధరించుకుంటే, విశ్వాసం అనే డాల్ను ధరించుకుంటే శక్తిమంతులు అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును. చదువమ్మా. మరియు రక్షణయను శిరస్థానం అంటే పైన కూడా వాళ్ళకి ఒక హెల్మెట్ ఉంటుంది అనమాట. పైన కూడా ఇది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. తల మీద కూడా ఎవరు కొట్టకుండా రక్షణ అనే శిరస్థానము. నీవు రక్షింపబడ్డావా? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఇదే అనుకూల సమయము.
మిక్కిలి అనుకూల సమయం. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. రక్షణ అనే శిరస్థానము ధరించి చదువమ్మా. దేవుని వాక్యమును దేవుని వాక్యం ఇవన్నీ ఉన్నాయి. రక్షణ అనే శిరస్థానం ఉంది, అలాగే నీతి అనే రొమ్ము పలక ఉంది, సత్యం అనే దట్టి ఉంది, ఆ సమాధాన సిద్ధ మనసు అనే జోడు ఉంది, అలాగే విశ్వాసం అనే డాలు ఉంది. ఇవన్నీ కాక దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ఇవన్నీ ఉండి ఖడ్గం లేకపోతే ఎలాగా? ఇవన్నీ సైనికుడి చేతిలో ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో డాలు ఉంటుంది. ఇవన్నీ ఉండి ఖడ్గం లేకపోతే పోరాటం ఎలా చేస్తావు? పోరాటం దేంతో చేస్తారు? విశ్వాసం అనే డాల్తోనే కాదు, ఖడ్గంతో కూడా చెయ్యాలి. ఆయన వాక్యము రెండంచగల ఖడ్గము, అది ప్రాణాత్మ మూలుగుల్లోకి విభజించినంత మట్టుకు దూరుచు కార్యసిద్ధిని కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే ఆయన వాక్యాన్ని దినదినము మనం ధ్యానిస్తూ, ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తూ, ఆయన వాక్యాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటే అపవాది తంత్రములో మన ముందు పనిచేయు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు, ఇదే వచ్చిన ఒకసారి చదువు. మరియు రక్షణ అనే శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుడు వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను అంటే ఆత్మలో నీవు ఎదుగుతూ ఆత్మ అనే ఖడ్గము పట్టుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, నీతి అనే రొమ్ము పలకను నీవు ధరించి, సత్యమనే దట్టిని నీవు కట్టుకొని, సమాధాన సిద్ధ మనసు సువార్తములైన జోడును నీవు తొడుక్కొని, రక్షణ అనే శిరస్థానము నీవు ధరించి, విశ్వాసం అనే డాలు నీవు పట్టుకొని, ఆత్మ వలన దేవుని వాక్యమనే ఆత్మీయ ఖడ్గాన్ని నువ్వు పట్టుకొని, నువ్వు పట్టుకొని నీవు ఆత్మ సంబంధమైన యుద్ధంలో నీవు నిల్చుంటే, నీ ఎదుట నుంచున్న అపవాది కూడా నశించిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు నీ ఎదుట నుంచి పారిపోతాడు. ఎందుకనంటే దేవుని యొక్క బలంతో నీవు నింపబడి ఉన్నావు గనక, దేవుని ఆత్మతో నీవు నింపబడి ఉన్నావు గనక, నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన అపవాది తంత్రములన్నీ లయపరచబడతాయి. నువ్వు ఎప్పుడైతే నువ్వు సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకుంటావో, నీ ఎదుట ఏ అపవాది శక్తులు కూడా నిలబడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాటము చేయవలసిన వారిగా మనము అపవాది తంత్రములను ఎరిగిన వాడై, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వస్తుందంట. వాడు సింహం కాదు, ఉత్తిదేవాడు. ఆడు తోడేలాడు. అసలు తోడేలని పెట్టాల్సింది, వాడు తోడేలని కానీ గుంటనక్క కానీ అని పెట్టాల్సింది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఉత్తి గద్దింపేవాడిది. నీవు ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకుంటే, ఆత్మ సంబంధమైన యుద్ధములో విజయము నీదే, అపజయము అపవాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. మనం అడగాలి, అవునయ్యా నీ సర్వాంగ కవచం, ప్రతి దినము ఉదయం లేచినప్పుడు, అయ్యా నీ సర్వాంగ కవచాన్ని నాకు ధరింపు చేయి ప్రభువా. అయ్యా రక్షణ అనే శిరస్థానాన్ని నాకు ధరింపు చేయండి, నీతి అనే రొమ్ము పలకను నాకు ధరింపు చేయండి, సత్యమనే దట్టిని నాకు ధరింపు చేయండి, సమాధాన సువార్తములైన సిద్ధ మనసును జోడును నాకు ధరింపు చేయండి, విశ్వాసం అనే డాల్ని ప్రభా నాకు ధరింపు చేయండి. అయా తండ్రి ప్రభా, వాక్యమనే ఆత్మీయ ఖడ్గాన్ని నాకు ధరింపు చేయండి ప్రభా. నా ఎదురుగా ఉన్న తండ్రి ప్రభా, అపవాది తంత్రములన్నిటినీ లయపరచడానికి, అపవాది క్రియలన్నింటినీ లయపరచడానికి, అపవాది పెడుతున్న శోధనలన్నింటినీ జయించడానికి ప్రభా నీ సర్వాంగ కవచాన్ని నాకు ధరింపు చేయనని దేవుని సన్నిధిలో మనము దేవుని ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని మనం పొందుకుంటే, అభిషేకింపబడిన వారిని ముట్టకూడదనని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సేవకుడిని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆయన పిల్లలమైన మనల్ని
ఆయన బిడ్డలైన మనల్ని అపవాది ముట్టుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. అపవాది ముట్టుకుంటున్నాడుగా అని చెప్పేసి మనం అపవాదికి అప్పచెప్పుకోకూడదు, దేవునికి అప్పచెప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఆత్మ సంబంధమైన యుద్ధంలో అపవాది క్రియల్ని ఎదిరించేవారిగా నిలబడాలని